ఏంటి? మనం ఒక ప్రాంతంలో ప్రజా జీవితంలో ఉన్నాము అంటే దానికి ఒక రాజకీయ పార్టీని తీసుకొని పనిచేస్తున్నామంటే మనం పనిచేసిన ప్రయత్నం వలన ఆ ప్రాంత ప్రజల తాలూకా జీవన ప్రమాణాలని పెంచాలి, వారికి అవసరమైన సదుపాయాలని కల్పించగలగాలి, వారికి ఉన్నటువంటి నిరంతరం ఎదురవుతున్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలి. దీనికోసం మనం ప్రజా జీవితాన్ని ఎంచుకుంటాము, దానికి గాను ఏదో ఒక పార్టీని ఎంచుకుంటాము. మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నాం. ఎందుకంటే మనకు నచ్చినాయి, ఆ పార్టీ సిద్ధాంతాలు ఆలోచనలు మనకి నచ్చినాయి కనుక మనందరం ఈ చోటకు వచ్చాం. కానీ మనది ఇప్పుడు ప్రధానమైన ప్రతిపక్షం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఒక పాత్ర ఉంటుంది, రూలింగ్కి ఒక పాత్ర ఉంటుంది. రూలింగ్లో మనం ఇప్పుడు లేవు, కొంతకాలం రూలింగ్లో ఉన్నాం, ఒక 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నాం, కొన్ని కార్యక్రమాలు మనం చేసాం. ఇప్పుడు అపోజిషన్లో వచ్చినాం. ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి వారికి మనం నిరంతరం జ్ఞాపకం చేస్తూ ఉండాలి, హెచ్చరిస్తూ ఉండాలి. వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నటువంటి అంశాలని మనం జ్ఞాపకం చేసి సరైన దిశలో నడిపించే పని ప్రతిపక్షం చేస్తూ ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడో గొప్ప కార్యక్రమాలు చేశాము వాటి గురించి చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాడు చేయని పనుల గురించి, తప్పుడు విధానాల గురించి, తప్పుడు ఆలోచనల గురించి, అవినీతి గురించి వారికి ఎప్పటికప్పుడు హెచ్చరించి లైన్లో పెట్టే కార్యక్రమమే మనది. అది చేయకపోతే మనకు తప్పు. రూలింగ్లో ఉన్నటువంటి వాడు ఎప్పుడో రూలింగ్లో ఉన్నటువంటి వారు ఈ పనులు తప్పు చేశారని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే వాడికి తప్పు. వాడు చేయాల్సింది ఏంటి? ఇదిగో ఇది చేశాను, ఇది చేసేస్తున్నాను, ఇది ఇంతవరకు వచ్చింది, దీనికి నిధులు ఎలా సమకూర్చాను, దీనికి రూపకల్పన ఎలా చేశాను, ఇది నీకు ఎల్లుండి వచ్చేస్తుంది, అవతలనాడు వచ్చేస్తుంది, సంవత్సరాంతానికి వచ్చేస్తుందని చెప్పే కార్యక్రమంతో వాడు ముందుకెళ్ళాలి. మనకిచ్చినటువంటి బాధ్యత మనం పూర్వపు ముచ్చట్లు చెప్పడానికి కాదు. ఇప్పుడు ప్రతిపక్షాన్ని, ప్రభుత్వ పక్షాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం, ప్రజల తరఫున నిలబడే కార్యక్రమం ఇప్పుడు చేయాలి. వాడు రూలింగ్లో ఉండేటువంటి ఏం చేస్తారో చెప్పాలి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడు, మీ అందరూ పాడు చేస్తారని ఎప్పుడు చెప్పుకుంటూ పోతే వాడు పలచనైపోతాడు జనం మధ్య. వాడికి బాధ్యత ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి పాడు చేశాడన్న దాని గురించి కాదు, అది అయిపోయింది. అందుకే నీకు బాధ్యత ఇచ్చాను. ఆ బాధ్యతలో నువ్వేం చేస్తావో, ఏం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో, ఏం చేసావో చెప్పాలి తప్ప అప్పుడెప్పుడో మీరు పాడు చేస్తారని చెప్పి వాడు ఊరుకుంటే రూలింగ్ దాన్ని కూడా నచ్చదు, దాన్ని కూడా తిరస్కరిస్తాం. అంటే మనమేంటి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, అపోజిషన్ పాత్రని మనం పోషించాలి. 2 సంవత్సరాలు అయిపోయింది మన వ్యవస్థలో. 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 40% అయిపోయింది. రిమైనింగ్ 60% అంటే లాస్ట్ ఇయర్ తీసేస్తే ఇంకొక 2 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయడానికి ఉంది. లాస్ట్ ఎలక్షన్లు 3 వస్తుంది, ఎలక్షన్లోనే వెళ్ళిపోతుంది అంతా. ఇంక 2 సంవత్సరాల్లో ఇప్పుడు 2 సంవత్సరాలకు ఇంకా ప్రారంభించనే లేదు. నిన్నక్కడ అరసవల్లి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొడతాను రాను, 2 సంవత్సరాల తర్వాత కొడతాను. అది ఏంటి, ఎప్పుడో మేము కొట్టేసిన కొబ్బరికాయ. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహంలో ఉన్నారు వాళ్ళను. మనం తిడుతున్నాం, యువతల కోర్టుకు వెళ్తారు 10,000 మంది పోరాట యోధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్యమంలో వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారంటే మనం ఏదో ఊళ్ళకి చేసి ఆపాలి అనే ఆలోచన ఉంది. కానీ ఏం చేసి ఆపాలి? అందుకొచ్చి అరసవల్లి దేవుడితో కొబ్బరి కొట్టారు. పాత కార్యక్రమం చూసి ఆ పాత శిలాఫలకం పొడిచేసి కొత్త శిలాఫలకం పెట్టేసి వేశారు. నాకు అనుమానం, బహుశా ముఖ్యమంత్రిని అడిగేటువంటి సత్తా, ధైర్యం ఈ జిల్లాలో ఉండేటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారికి కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడుకి కానీ,
ఈ బీద జిల్లా తాలూకు అవసరాలను తీర్చగలిసినటువంటి అవసరాలని చెప్పేటువంటి నిబద్ధత కానీ ధైర్యం కానీ వీళ్ళకి లేదు అన్నది నాకు స్పష్టంగా ఈ సందర్భంగా అర్థమవుతుందని. అరే బాబు, పోర్ట్ ఆగిపోయింది 2 సంవత్సరాల క్రితం 4,300 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నటువంటి పోర్టు మరొక 3 మాసాలు ఉంటే ఒక బెర్త్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాల్సినటువంటి పోర్టు ఆగిపోయిందిరా బాబు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిందని మనం చెప్తుంటే కొబ్బరికాయ కొట్టి దేవాలయం దగ్గర పాత కార్యక్రమం మళ్ళీ శ్రీకారం చుడుతున్నారంటే ఈసారిగా ధైర్యంగా వచ్చి ముందుకు వచ్చి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎంపీ గారికి ఒక ఉత్తరం రాస్తే, అయ్యా ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్లోను మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి, సుమారు 75 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వంశధార ప్రాజెక్ట్ ఈనాటికి పూర్తి కానిటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడుందంటే శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ఉంది. 2,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కావాల్సి ఉన్నటువంటి రైతాంగం అలా ఎదురు చూస్తుంటే ఈవేళ మంచి రోజు వచ్చింది. 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రభుత్వాలు మీవే. సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్ తీర్పు కూడా ఇచ్చింది, ఆ తీర్పు అమలు చేయించండి అని ఉత్తరం రాస్తే ఎవరు కొంతమంది చేత తూతుగా మాట్లాడించి సమాధానం చెప్పడానికి కూడా ఎంపీ గారు ముందుకు రాలేదు. ఏమనుకోవాలి ఇది? ఎస్, ప్రధానమైన ప్రతిపక్షం మీరు ప్రజల తరపున ఉత్తరం రాశారు, రైతాంగం తరపున ఉత్తరం రాశారు. ఆ ఉత్తరాన్ని నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను. ప్రధానమంత్రికి చెప్పి ప్రాజెక్ట్ క్లియర్ చేయిస్తాం, రాష్ట్రంలో అవసరమైనటువంటి నిధులు ఇప్పిస్తానని ఒక కేంద్ర మంత్రి చెప్పకపోతే ఎందుకు మీరు ప్రతినిధులుగా ఇంక ఏ స్థాయిలో ఉంటే మీరు చేస్తారు చెప్పండి? ప్రభుత్వం ఏర్పడింది, మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నావు, కేబినెట్ మంత్రిగా ఉన్నావు, ప్రధానమంత్రి దగ్గర చనువు ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రజలకు నువ్వు ఒక హామీ ఇవ్వలేకపోతే ఎప్పుడు చేస్తారు మీరు? చేయకపోతే మనం ఏం చేయాలి? నువ్వు చేయడం లేదన్నటువంటి విషయాన్ని మనం చెప్పాలా ఉదయ? జనం తెలియదు. కాకపోతే ఇల్లు బస్ స్టాప్లో ఇది అనుకుంటున్నారు వాళ్ళు. ఇది కాదు, ఈ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది వంశధార ప్రాజెక్ట్, ఈ జిల్లా స్వరూపాన్ని మార్చేది టెక్కలి పోర్టు. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తుంది. చివరి దశలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వానికి ఉంటుంది, ప్రతినిధులకు ఉంటుంది. అది లేదు. దానికి కానీ మనం ఊరుకుందామా? అపోజిషన్ రోల్ని మనం చేద్దామా? ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు నాయకత్వం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నది మనం ఈనాడు ఇక్కడ తేల్చుకోవాల్సినటువంటి అంశమని మీ అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇద్దామా వద్దా? మీరు చూసారా? ఎక్కడైనా అడగండి, వెళ్దాం టెక్కలకు పోదాం, ములపాటకు పోదాం పదండి అంటే నువ్వు ఒక గొంతు ఎత్తితే 100 గోతుల్ని వెనకెత్తి రావడానికి సిద్ధంగా ఉన్నారు. చూసారు? మీరు గమనించలేదు. ఇక్కడ మీటింగ్కి పిలిస్తే మాకెందుకు పిల్లదు అని జిల్లా అంతా అడుగుతున్నారు. ఉత్సాహంగా ఉన్నారు. మనం నాయకత్వం ఇవ్వడానికి ఉత్సాహంగా లేనటువంటి పరిస్థితి ఉండాలి. ఉందో లేదో నాకు తెలియదు. ఇంకా నాయకత్వం అంటే ఎవరు మీరు అనుకుంటున్నారు? ఒక కృష్ణదాస, ఒక ముచ్చలనాయుడ, ఒక తిలక్క కాదు. మీ అందరూ ఏదో ఒక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మీ పరిధిలో మీరు నాయకుడిగా ఏదో ఒక బాధ్యతని నిర్వర్తించే పని నువ్వు చేయాలి. నీకు నువ్వు సాటిస్ఫై చేసుకోవడానికి నేను చేయాలి కదా. మెడలో ఒక బిల్ల, మన పార్టీ బిల్ల వస్తుంది. ఆ బిల్ల మనకు కావాల్సింది. శభాష్, వీడు ఒక కార్యక్రమం వీడు పార్టీలో చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు అనిపించుకుంటే తాగా మనకు తృప్తి ఉండేది. ఆ బాధ్యత నిర్వర్తించడానికి మనం ఎప్పుడు అపోజిషన్లో సిద్ధంగా ఉంటాం. రూలింగ్లో కష్టం ఇవన్నీ. మనకు ఎందుకు ఎదురుపడలేకపోతున్నారు? ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కనుక అనేకమైన అబద్ధాలు చెప్పారు. 150 ప్రామిస్లు ఇచ్చినారు, ఏమి జరగలేదు. వాళ్ళు ఇప్పుడు ఏమి చేసే పరిస్థితిలో కూడా లేరు. వీళ్ళకి మాట ముఖ్యమంత్రి వినే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రానివ్వడం లేదు. ఎవరికి వచ్చి ఉంటే ఈ చిన్న విషయం, చాలా చిన్న విషయం. 3,30,000 కోట్ల రూపాయల రాష్ట్ర యాన్యువల్ బడ్జెట్ అయితే కేవలం వంశధారకు కావాల్సింది 700 కోట్లు నేరేడు బ్యారేజ్కి ఇస్తే మనకు 1,500-1,600 కోట్లు ఇస్తే
అన్నీ సిమెంట్ లైనింగ్ అంతా అయిపోతుంది. పోర్టుకి అయితే నయా పైసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. పోర్టుది మనం అంత శాంక్షన్ అంతా మనమే ఇప్పించాం. ప్రభుత్వ గ్యారంటీతో సీపోర్ట్ని మీరేమన్నా చాలా మంది ఏమనుకుంటారంటే అదే మిగతా డబ్బు చంద్రబాబు ఇవ్వాలి కదా అనుకుంటున్నారు. చంద్రబాబు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. డబ్బంతా అప్పు తెచ్చాం మనం. దానికి కావాల్సిన గ్యారంటీలు అన్నీ మనమే పూర్తి చేస్తాం. ఆవేళ కావాల్సినటువంటి భూమి ఎక్వైర్ చేయడం మన ప్రభుత్వమే చేసింది. అన్ని అనుమతులు ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పించింది మనమే ఇప్పించాం. అప్పలరాజు దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర ఆనాడు నిర్వహించినాడని ఇవన్నీ జరిగింది. ఇప్పుడు కేవలం కన్స్ట్రక్షన్ పూర్తి చేసి పోర్ట్ ఇనాగ్రేట్ చేస్తే అది ఎంత గొప్పదనంటే ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది శ్రీకాకుళం. మొదటిసారి ప్రపంచంతో శ్రీకాకుళం జిల్లా అనుసంధానం కాబడుతుందని అక్కడ పెద్ద ఇమిగ్రేషన్ ఇది వస్తుంది. ప్రపంచంలో ఉండేటువంటి షిప్లన్నీ అక్కడికి వస్తాయి. దానికి అనుబంధంగా అనేక పరిశ్రమలు విస్తరిస్తాయి. మొత్తం జిల్లా స్వరూపమే. ఇది ఎలాంటిదంటే ఈ ప్రాజెక్టు బెర్తలు తయారైపోయి షిప్పులు రావడం ప్రారంభిస్తే ఇక అక్కడి నుంచి శ్రీకాకుళం అలాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, దశాబ్దాల తరబడి ఇది అనేక వందల సంవత్సరాలు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అందుకోసం అంత మంచి ప్రాజెక్ట్ని మనకు జగన్మోహన్ రెడ్డి మన ప్రభుత్వం మన జిల్లాకు తేగలిసింది. మరి ఈ విషయం ఎంతమందికి తెలుసు? మనం ఎప్పుడో పార్లమెంట్ మెంబరు మేమే చేస్తామని అంటే ఆ చేసినా మనం చేస్తారని చాలా మందికి అనుమానంగా ఉంది. ఎవరికి తప్పది? జగన్మోహన్ రెడ్డి ఇంటి చెప్తాడా? ఎవరు చెప్పాలి? మనం దానికి కార్యక్రమం రూపకల్పన చేయాలి. అయిపోతుంది. ఆ కార్యక్రమమే ఈవేళ మనం ఈ సన్నాహక సమావేశంలో మనం రూపకల్పన చేస్తున్నామని మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా ఆ పోర్టు అది వైఎస్ఆర్ పార్టీ తెచ్చింది, జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు అని ప్రతి వ్యక్తి అనేటువంటి స్థితి వరకు మనం దీన్ని తీసుకెళ్ళాలి. కాకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ లాగే అట్నుంచి ఇట్నుంచి అది ఇన్స్పెక్ట్ చేసి ఏది కన్స్ట్రక్షన్ చేసిన సూపర్వైజర్లు ఇన్స్పెక్ట్ చేసినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ మేము తెచ్చామని చెప్పుకునేటువంటి దుస్థితికి ఇది కూడా జారిపోద్దని మీకు మనం చేస్తాం. భోగాపురం పోర్టు కూడా పూర్తి కాంపెన్సేషన్ మనం ఇచ్చాం. భూమి ఎక్వైర్ చేసాం. అన్ని అనుమతులు మనమే తెచ్చాం. తెచ్చి శంకుస్థాపన చేసాం. ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి ఎవరు? మనం కాదు. మనం ఉన్నప్పుడు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం కాదు. ప్రైవేట్ వ్యక్తి డెవలప్ చేసుకుంటాడు. జిఎంఆర్ గారికి వచ్చిందానికి ఆయన పెట్టుకుంటాడు. అది వాళ్ళు 10 సార్లు తిరిగి ఆ టోపీ పెట్టేసి అవన్నీ చూసినప్పుడు లీలలు కడతారు అనుకుంటారు. అదేం కట్టడం కాదు, అంత డ్రామా. అది మేము తెచ్చినామని మనకు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే నేను దీని గురించి అంటున్నాను. ఇందాకన్నా కదా ఇలా భయం మన దగ్గరికి వెళ్ళడానికి. దీనికి ఇష్టపడుతున్నారు కానీ ముఖ్యమంత్రికి చెప్పి ఒక సంస్థ మనము తెద్దాము, వాళ్ళకి పోటీగా ఈ జిల్లాకి చేసామని ఎందుకు ఈనాడు మంత్రివర్గాల్లో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయడం లేదని నాకు ఆశ. ఏదో ఉంది, వెళ్ళి నోరెప్పుడైన స్థితిలో ఉన్నారు. ఏంటో తప్పులు చేశారు. అనేక సార్లు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా మీరు చెప్పడానికి ఒకటైనా ఉందప్పుడు మీరు అందరూ లేచి చెప్పండి. మీ అందరిలో ఎవరైనా ఆలోచన చెప్పండి. ఈ జిల్లాలో ఒక్కటైనా టీడీపీ ప్రభుత్వం చేసింది అన్నది మీరు ఎవరైనా నమ్మితే చెప్పండి. కానీ ఎంత దర్జాగా కాలక్షేపం చేస్తున్నారు చూడండి. ఏమీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇది మన తప్పు కదా. అంటే మనము జనాల్ని ఏ విధంగా తయారు చేయగలగాలి? ఏమీ ఈ జిల్లాకు చేయనటువంటి వాళ్ళంతా చూడాలి మనం అని ప్రజల్ని తయారు చేసేదాకా మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఏదో ఒకటి చేయాలరా, చేయకపోతే లాభం లేదు చెప్పడానికి భయపడిపోతున్నారు. అక్కడ భయపడిపోతారు. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఈ పనులన్నీ కాదు, ఎంతసేపు ఆ రియల్ ఎస్టేట్ పనిలోనే అతను ఉన్నాడు. ఏ రియల్ ఎస్టేట్ పని? అమరావతి రియల్ ఎస్టేట్ పనిలో అతను ఉన్నాడు. మీ ఏదో మీకు బుద్ధిలేదా అని అంటుండే అతను. వీళ్ళు అక్కడేం చెప్పలేరు. ఇంకా అందుకోసం మనం ఎవరితో పోరాటం చేయాలి? ఇంకా రామ్మోహన్ నాయుడు వలన, అచ్చెన్నాయుడు వలన, కోన రవి వలన, ఇంకొకటి వలన అవ్వదు. ఇది మనం చంద్రబాబు తోటి ఫైటింగ్కి సిద్ధపడాలి. ఈ జనమంతా తిరుగుబాటు చేసేటట్టుగా ఉన్నారు. ఈ జిల్లా అంచుల నుంచి మనం అందరినీ తరిమేసేటట్టుగా ఉన్నారు.
రాజకీయంగా మనకు పాత్ర వేసే పని చేసేస్తున్నారు అనే భయం కలిగిస్తేనే మనం జరగాల్సిన కార్యక్రమం ఏం జరిగితే కాకపోతే తరిమేసి మనమే వచ్చి ఇవన్నీ మనం పూర్తి చేసుకునేటువంటి పని అని చేద్దాం. దానికి రూపకల్పన చేయడానికి ఈ సమావేశం. ఇంతకుముందు 1-2 సమావేశాలు పెద్దలతో జరిగినాయి. దీనికి ఏం చేయాలి? మనం ఒక 10,000 మంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం. పోలీస్కి ఇచ్చాం, తిలక్ చెప్తాడు అవన్నీ. పోలీస్కి ఇచ్చాం, వాళ్ళు పెర్మిషన్ ఇవ్వరు అనుకుందాం. ఎవరు మేము వెళ్ళడానికి ఇవ్వము అంటారు. ఏం చేద్దాం మరి? ఊరుకుంటూ పోదాం? ఎందుకంటే 5 సంవత్సరాలు పెర్మిషన్ ఇవ్వకంటే మనం కాలక్షేపం చేస్తాం. నెక్స్ట్ వంశధార ప్రాజెక్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం, దానికి కూడా పెర్మిషన్ ఇవ్వడు. ఆ తర్వాత క్రమం బుడగట్ల పాలెం వెళ్దాం అనుకుంటున్నాం, దానికి కూడా పెర్మిషన్ ఇవ్వరు. ఆ తర్వాత కలెక్టరేట్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఇవన్నీ మనం తెచ్చినవి, దానికి ఇవ్వరు. ఇవ్వకపోతే 5 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలు మనం మూడు చేతులు మూసుకుని కూర్చుంటామా? ప్రజాస్వామ్యంలో ఇదే మనకి పాత్ర లేదు. మనం యుద్ధం చేయాల్సిందే, మనం ఫైట్ చేయాల్సిందే. ఏ మ్యాక్సిమం పెడితే ఏం పెడతారు? ఆ వేళకి అడుగుతారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారు, వదులుతారు. ఎంతమందికి స్టేషన్ బెయిల్స్ ఇస్తారు? ఎంతమందిని వాళ్ళు తీసుకెళ్ళగలరు? 100 మందిని తీసుకెళ్ళి మనకు ఉన్నటువంటి లక్షలాది మంది కార్యకర్తల సపోర్ట్ మనకుందే, లక్షలాది మంది ప్రజల సపోర్ట్ మనకుందే. వాళ్ళందరినీ సమాయత్తం చేసే పని చేయండి. కోర్టు పూర్తి చేయమని కోరితే మా వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడతారని ప్రజలు అడిగేటువంటి స్థితికి మనం తెచ్చేటువంటి పని చేయాలి. కొంతమందిని మా లాంటి వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి? మేము ఇంట్లో ఉండిపోతే మీరు ఊడిపోతారా? వాటికి తగ్గట్టు ఏర్పాట్లు చేయండి. జెండాలు రెడీ అయినాయి, బ్యానర్లు రెడీ అయినాయి, కార్లు రెడీ అయినాయి, అక్కడ పప్పన్నం రెడీ అయింది, మీటింగ్ ఏర్పాట్లు రెడీ అయినాయి. అనుకుని అక్కడ దాకా వెళ్ళే కార్యక్రమం తీసుకెళ్తా. అదే కార్యక్రమం. ఒక 10,000 మంది అక్కడికి వెళ్ళినప్పటికీ అమ్మ శ్రీకాకుళం వాళ్ళ ఆలోచన ద్వారా మారిపోయింది. వారిని నెగ్లెక్ట్ చేస్తే ఊరుకునే ప్రశ్న లేదన్నటువంటి భావన తీసుకురావాల్సినటువంటి అవసరం. ఏమి చేయకపోయినా వీళ్ళు మనకు ఓటేస్తారన్నటువంటి ధీమా కదా ఎన్నిసార్లు గెలిచినది కారణం. అది కాదు అని చెప్పడానికి మనకి ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, కానీ మనం నోరిప్పి చెప్పం. మనం సరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చినంత. చంద్రబాబు ఏమీ చేయడురా, మనం ముందు అనుకున్నదే కదా అని మనం అనుకుంటుంటాం, కార్యకర్తలు అనుకుంటుంటాం. కానీ నువ్వు అనుకుంటున్నావు ఏదో చేస్తాడు అని అనుకుంటున్నటువంటి జనంకి ఆడేం చేయడురా అనే మాట నువ్వు చెప్పకపోతే వాడికి తెలియదు. చెప్పాలంటే ఏమేం చేయలేదు అన్నది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు ఎందుకంటే మైండ్లో ఏది రిజిస్టర్ అవ్వదు. ఎందుకు రిజిస్టర్ అవ్వదు? చంద్రబాబు అతనేది చేయడు కదరా, ఎందుకు అని రిజిస్టర్ అవ్వదు. 150 హామీలు ఇచ్చినాడు. 150 హామీలు ఇచ్చాడు. ప్రభుత్వం వచ్చింది, ఇవాళ మాట్లాడటం లేదు. మన బుర్రలోనే 150 హామీలు ఏవి జ్ఞాపకంలో లేవు. ఎందుకంటే చూసిన రోజు ఆ దొంగేడు మళ్ళీ ఇచ్చాడు, ఇదేంటి చేయడం లేదని చదవలేదు నువ్వు. కానీ జనం చదివేశారు, అవి అవుతాయని చూస్తున్నారు జనం. వాళ్ళకేం చెప్పాలి? వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఇవన్నీ చేయలేదురా బాబు అన్నది జ్ఞాపకం చేసే పని మనం చేయాలి. ఇదంతా పార్టీలో అపోజిషన్లో ఉన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పనులను మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ చేయాల్సింది ఏంటి? 500 కార్లతో టెక్కలు అటు పాతపట్నం నుంచి, అటు ఇచ్చాపురం నుంచి, ఇటు రణస్థలం నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కార్లతో బయలుదేరదాం. సుమారు 2,500 మంది 3,000 మంది కార్లలో వెళ్తాం. లీడర్స్ 6 జిల్లాల నాయకులు ఉంటారు, అందరం కలిసి వెళ్దాం. టెక్కల కాన్ఫరెన్స్ వాళ్ళు ఒక 5-6 వేల మంది ఆ చుట్టుపక్కల నడిచి ఆ ప్రాంతానికి వస్తారు. అక్కడ ఒక బహిరంగ సభ పెడదాం. కోర్టులో గిడిచిపెట్టారా ఒక 500 మంది లోపలికి వెళ్దాం. కాకపోతే బహిరంగ సభ పెట్టి తెలుగుదేశం బండారాన్ని అంతటినీ బయట పెట్టే కార్యక్రమం మనం చేద్దామని సందర్భంగా అక్కడ ఏదో పప్పు అన్నం పెడతారు. నేను తిలక్ చెప్పాను, మరి బాబు అంత పురెక్కించి అంత అక్కడ తీసుకొస్తే చికెన్ ఉందని అడ్డుకు లాగేస్తారా, చికెన్ పెట్టకు అని చెప్పాను.